హలో అండి. పాతకాలంలో సద్దన్నం ఎలా చేసుకొని తినేవాళ్ళో నేను చూపెడతానండి. ఎండాకాలంలో ఇలా చేసుకొని తింటే ఒంటికి సలవండి. ముందుగా మనం వండుకున్న రైస్ అయినా సరే, సాయంత్రం నైట్ పూట మిగిలిన రైస్ అయినా సరే తీసుకొని ఇలా వేసుకోండి. బాగా మరగపెట్టిన పాలు పోసుకోవాలండి. 2 కప్పులు అన్నం మునిగేంత వరకు అలా పోసుకొని అన్నం అంతా కలిసిపోయేటట్టుగా కలపండి. ఇట్లా కొంచెం మునిగేటట్టు కనపడాలండి పాలు. అయితే ఆ పాలు తోడుకోవటానికి 2 చెంచాల పెరుగండి వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉంటే చల్లార్చాలి. అలా పెరిగేసిన తర్వాత ఇలా బాగా కలపాలి. అన్నానికి మొత్తం కలిసిపోయేటట్టు పాలు. ఒక ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇట్లా అందులో ఊరితే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయను పచ్చిమిర్చి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని నైటు ఉంచండి. పొద్దున్నే ఉదయం చూసేసరికి ఇలా తోడుకుంటుందండి అన్నం. చూడండి ఎంత బాగా తోడుకుందో. ఇలా తోడుకున్న దాన్ని తీసుకొని మనం రుచికి తగినంత ఉప్పు వేసుకొని, వీలుంటే కొద్దిగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొద్దున్నే ముఖం కడగానే టిఫిన్లకు బదులు ఈ ఎండాకాలంలో ఇలా తింటే చాలా మంచిదండి. ఒంటికి సలవ చేస్తుంది.